సమయాన్ని ఇచ్చిన యేసయ్య ఆహ్వానించిన దైవజనుడి గారికి వారి కుటుంబానికి హృదయపూర్వక వందనాలు. అలాగే కూడా హృదయపూర్వకమైన వందనాలు. చాలా సంతోషం ఏంటంటే ఎక్కడ బొమ్మలు కనిపించట్లేదు, ఇక్కడ వాక్యమే కనిపిస్తుంది. వాక్యం ఎక్కడ ఉంటే దేవుడు అక్కడ ఉంటాడు. బొమ్మలు ఎక్కడ ఉంటాయి, సైతాన్ అక్కడ ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. వాక్యమే వాక్యము దేవుడై ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కొంచెం తగ్గించుకున్నాం. బేస్ తగ్గించు. దేవా మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సేవకులు మీరు ప్రేరేపించి ఈ గ్రామ ప్రజల రక్షణ కొరకు, విడుదల కొరకు, సంఘ ఉద్యోగం కొరకు, ఈ రాకడకు సిద్ధపరచుటకు ఏర్పాటు చేసినటువంటి ఈ ఉపవాస పండుగలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ 3వ దినము నేను కూడా ఇక్కడికి రావడానికి ఈ దాసుడికి ప్రేరేపించి ఆ రోజు నాకు కూడా ఖాళీగా ఉండేలాగా మీరు చేశారు. ఇది మీ చిత్తమై ఉంది నాయన. మరి ఈ దినము నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. కొలత లేని అభిషేకంతో మీరు నన్ను నింపండి. మీ జీవ జలముల నది ఇక్కడ ప్రవహింపచేయాలి. ఏమమ్మ కంటే తెల్లగా ప్రతి ఒక్కరిని అడగమని ప్రార్థన చేస్తున్నారు. మీరు మాట్లాడితే ఎవరైనా మారిపోతారు, ఎక్కడ వాళ్ళైనా మారిపోతారు. మీరు మాట్లాడితే నీళ్ళు కానీ వచ్చిన సమరస్త్రీ అక్కడే మార్పు చెందింది. మీరు మాట్లాడితే చూడాలని వచ్చిన జక్కే అక్కడే మారిపోయింది. మీరు మాట్లాడితే నినివే పట్టణమే ఆత్మవశమైపోయింది. వాళ్ళందరూ తమ చెడు నడతలో మానుకున్నారు. నాయన మీరే మాట్లాడింది. మీ వాక్యమే దెయ్యాలు వెళ్ళగొట్టింది. మీ వాక్యమే అద్భుతాలు చేసేది. మీ వాక్యమే చెడిపోయిన వారిని మార్చగలిగేది. మీ వాక్యం ద్వారా అందరినీ మీరు దర్శించండి. మీరు వాక్యం ద్వారా దర్శించేటప్పుడు దాన్ని గుర్తించడానికి మీరు సహాయం చేయండి. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రక్షణ కార్యాలు జరిగించండి. మారు మనసు కార్యాలు జరిగించండి. అభిషేకముతో నింపండి. ఒక శరణము, ఒక పల్లవి. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నీవు పలికితే Ni
చెవి గలవాడు వినును గాక. మీరే మాట్లాడి మేము అదరాడనే సునాములో అడిగి వేస్తున్నాము. గట్టిగా చెప్పండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. శిష్యుల దగ్గరికి ఒక దెయ్యం పట్టుకున్న అబ్బాయిని తీసుకొచ్చారు. శిష్యులు ప్రార్థన చేస్తారు, దెయ్యము వెళ్ళలేదు, సేమ్ అయిపోయారు. ఎందుకంటే చాలా జనం అబ్బాయి కూడా వచ్చారు. దెయ్యాన్ని వాళ్ళు శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు. వాళ్ళకి దెయ్యాల మీద అధికారం ఉంది, ప్రభు వాళ్ళకి అధికారాన్ని ఇచ్చాడు. కానీ చాలా దెయ్యాలు వాళ్ళు వెళ్ళగొట్టారు, కానీ ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. చాలా లోపు అయిపోయినారు. చూడండి, ఎవరన్నా దెయ్యం పట్టుకున్న ఊరిలో వచ్చి తీసుకొచ్చారు అనుకోండి, మీ అయ్యారు ప్రార్థన చేయగానే దెయ్యం వెంటనే వెళ్ళిపోయింది అనుకోండి, మీరు ఏమనుకుంటారంటే మా అయ్యారు పవర్ ఎవరికి ఉంటున్నారు అనుకుంటారు, వెంటనే వెళ్ళిపోతారు. అది ఒక వారం వెళ్ళలేదు అనుకో, అయ్యారికి మధ్యలో పవర్ తగ్గిపోయింది అనుకుంటారు, అది కూడా అనుకుంటారు. అంటే మనుషులు ఎలా పడితే అలాగా మాట్లాడుతుంటారు కొన్ని సందర్భాల్లో. ఇది ఇక్కడ శిష్యుడికి వెళ్ళలేదు, సమూహం వచ్చారు. అబ్బాయితో వాళ్ళ ఫాదర్ అందరూ వచ్చారు. వెళ్ళకపోయేసరికి సేమ్ అయిపోయారు. సిగ్గేసినప్పుడు మార్కు సువార్త 9:28-29లో ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు దెయ్యం ఎందుకు వెళ్ళలేదు అని అడగటానికి మార్కు సువార్త 9:28 ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు ఎందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవడం అసాధ్యమని వారితో చెప్పాను. శిష్యులు యేసు ప్రభు ఇంటిలోకి వెళ్ళాక వీళ్ళు హాయిగా నడుచుకొని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఆయన ఏకాంతంగా ఉన్నాడు. వీళ్ళు వెళ్ళి, మేము చాలా దెయ్యాలు వెళ్ళుకుంటాం, మమ్మల్ని చూసి పారిపోయి ఈ దెయ్యం అసలు వెళ్ళలేదు, ఈ దెయ్యం అసలు వెళ్ళలేదు, అందరిలో సేమ్ అయిపోయాం, మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం అడిగారు. చూడండి, మీకు కొన్ని ప్రాబ్లమ్స్ చాలా సంవత్సరాలైనా మీకు అవి పాటలు లేదు, నీకన్నా వెనకాల పోతున్నాయి. ఎప్పటి నుంచి ప్రేయర్ చేస్తున్నావు, ఎన్నో ఉపవాసం చేస్తున్నావు, నీకేమో లేవు కనబడలేదు. అలాగే జరిగినప్పుడు ఏం చేయాలంటే ఏకాంత ప్రాంతంలో ప్రభువా ఎందుకు నాకు విడుదల అవట్లేదు అని అడిగితే మీలో తప్పు చెప్తాడు ఆయన. దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇది మనకి ఏ ప్రార్థన కావాలి? ఏకాంత ప్రార్థనలో మనకి ఎందుకు ప్రాబ్లం క్లియర్ అవ్వట్లేదు మనం అడిగితే ఆయన చెప్తాడు. అది కూడా ఎలా అడగాలంటే పట్టుదల కలిగి అడగాలి.
నేను అడిగిన దాన్ని పొందుతున్నాను అనే పట్టుదల కలిగి అడగాలి. అయితే నువ్వు అడిగేటప్పుడు నీకు ధైర్యంగా ఎలా అడగగలవు అంటే నీకు యథార్థమైన ప్రవర్తన ఉంటే అది ధైర్యం ఇస్తుంది. దేవుడికి స్తోత్రాలు. ఏమిస్తుంది? నీ ప్రవర్తన కూడా అడగడానికి ఏమిస్తుంది? నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇంకొక దగ్గర అంటాడు, ఈ లోకములో ఏది కూడా నీకు ధైర్యాన్ని ఇవ్వదు, నీ భక్తి ముందు చూడు, అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడికి స్తోత్రాలు. నీ భక్తే నీకు దేవుడికి స్తోత్రాలు. నీకు భక్తి ఉంటే నీకు ధైర్యం ఉంటుందని మనం చూస్తాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారన్నాడు. భయభక్తులు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో 103:11 నా యందు భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప. మనం ఏం చేస్తామంటే ఈ భయభక్తులు అనేది వదిలేసి ఆ కృప పట్టుకుని ఏర్పడుతుంది. ఆ కృప నాకు ఈయన, కృప నాకు ఈయన, ఆకాశం కంటే ఎత్తుగా ఉందన్నావు కదా, మరి దానికి ముందు ఎవరికి ఎత్తా? దానికి ముందు ఎవరికి ఎత్తా? ఎవరికి ఎత్తానన్నాడు కృప? భయభక్తులు కలవాటికి ఇస్తాను. కాబట్టి మనం ఏంటంటే చివరి అంటుకుని ఏర్పడుతుంటాం, అసలు వదిలేస్తుంటాం. దేవుడికి స్తోత్రాలు. నీకు ఏది ఇవ్వాలన్నా ముందే ఉండాలి భయము, భక్తి. భయం అంటే ఏంటి? భయపడుకుంటూ కూర్చావు, ప్రార్థన చేసావు, శ్రద్ధగా విన్నావు, అదొకటి టైప్ భక్తి. బైబిల్ ప్రకారం భక్తి ఏంటి అని అంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలి. దేవుడికి స్తోత్రాలు. ఏం విడిచిపెట్టాలి? సామెతలు 3:7 అంటాడు, నేను జ్ఞానిని కదా నేను అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు. చెడుతనం విడిచిపెట్టకన్నా నేను చేసే ప్రసంగం దేవుడికి ఇష్టమైంది కాదు. చెడుతనం విడిచిపెట్టకన్నా నేను పాడే పాట కూడా దేవుడికి ఇష్టమైంది. నువ్వు చెడుతనాన్ని విడిచిపెడితే నీ పాట రాకపోయినా సన్నివేశం ఇష్టపడిపోతాడు. దేవుడికి స్తోత్రాలు. ఏ వదిలిపెట్టాలి? భక్తి అంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అది భయం అంటాడు. ఏమంటాడు? భయం. ఇప్పుడు సమర స్త్రీతో మాట్లాడేది భయం వచ్చింది. ఏం వదిలేసింది? జక్కీతో మాట్లాడాడు, ఏమొచ్చింది అతనికి? భయం వచ్చింది అనడానికి బహిరంగ రుజువేంటి? చెడుతనాన్ని విడిచిపెడతాడు. నీకు భయం వస్తే ప్రజలందరికీ తెలిసిపోతుంది. ఏంటి అంటే భయం వస్తే చెడుతనం విడిచిపెడతావు, చెడుతనం విడిచిపెడితే నీకు భయం వచ్చిందని రుజువు అవుతుంది. భయం వచ్చిందని నీకు రుజువు అవుతుంది. నువ్వు చెడుతనం విడిచిపెట్టకపోతే నీకు భయం లేదు. భయం లేని భక్తి ఫలితాన్ని దేవుడికి స్తోత్రాలు. నిజమైన భక్తి చెడుతనమును విడిచిపెట్టాలి. భయము అంటే చెడుతనం విడిచిపెట్టాలి. భక్తి అంటే ఆజ్ఞను పాటించాలి. భయము అంటే భక్తి అంటే భయం అంటే భక్తి అంటే అది భక్తి అంటే చెడుతనాన్ని విడిచిపెట్టడం భయము, ఆజ్ఞను పాటించడం భక్తి. దేవుడికి స్తోత్రాలు. చాలా చోట్ల భయం లేని భక్తులు ఎక్కువైపోయారు. ఏ భక్తులు? చెడుతనాన్ని విడిచిపెట్టబోతుంది. ఆజ్ఞలు పాటించు. ఆజ్ఞలు పాటించకపోతే బైబిల్ అంటుంది ఆ వ్యక్తి నన్ను ప్రేమించట్లేదన్నాడు. నన్ను ప్రేమించిన వాడు ఏం చేయాలి? ఆజ్ఞలు
పాటించాలి. నీ భర్త నిన్ను ప్రేమిస్తే ఏం వినాలి? నీ మాట వినాలి. వారిని ప్రేమిస్తే నీ మాట వినాలి. ఆ మాట వినడం ద్వారానే ప్రేమిస్తున్నాడా లేదా అనేది నీకు తెలుస్తుంది. నువ్వు ఆయన మాట విన్నప్పుడే ఆయన తెలుసుకుంటాడు నన్ను ప్రేమిస్తున్నానని. దేవుడి స్తోత్రాలు. బలులు అర్పించుటకంటే మాట వినుట. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను ఎక్కువాలి. ఆజ్ఞలు పాటించకుండా నేను ప్రేమిస్తున్నానంటే అది డూప్లికేట్ బ్రాహ్మణి, ఒరిజినల్టీ కాదు. దేవుడికి స్తోత్రాలు. ఆజ్ఞలు పాటిస్తేనే అది మనము ప్రేమించినట్టు అని దేవుడు వాక్యంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు శిష్యులు అడిగారు, మేము ఎందుకు ఆ దెయ్యాన్ని వెలగొట్టలేకపోయాము? మాకు మీరు అధికారం ఇచ్చారు కదా, సర్వలోకానికి వెళ్ళి స్వార్థ ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి, దెయ్యాలను వెలగొట్టండి, చనిపోయిన వారిని లేపండి, కుష్టి వ్యాధిగ్రస్తులను శుద్ధులుగా చేయండి, నూనె రాసి ప్రార్థన చేసి రోగులను స్వస్థపరచండి అని మీరు మాకు ఇచ్చిన అధికారం అన్ని చోట్ల పనిచేసింది. కానీ దెయ్యం దగ్గర మాకు పనిచేయలేదు. అంటే ఇది మామూలు కాదు, కొంచెం కేర్ ఇది గుండె. దేవుడి స్తోత్రాలు. హల్లెలూయా. నేను ఒకసారి మా చర్చి పక్కన ఒక అమ్మాయికి దెయ్యం పట్టుకున్నప్పుడు వాళ్ళ ఫాదర్ వాళ్ళు నా దగ్గరికి వెళ్ళి అదే దెయ్యంతో చెప్తున్నారు, అమ్మాయిలో ఉన్న దెయ్యంతో ఆస్కర్ పిలుస్తాం అన్నారు. అది దెయ్యం అంటే ఆస్కర్ ఎందుకు వెళ్ళిపోతాను అన్నారు. వెళ్ళిపోతానన్నాక నేను చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకుని మళ్ళీ వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు నన్ను పిలిచారు. నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ దెయ్యం పట్టుకున్న అమ్మాయి నా వైపు చూస్తూ అంటే రా దెబ్బలాడుతున్నా అంది. రా దెబ్బలాడుతున్నారా అంది. అన్న తర్వాత నేను అసలు ఎవరు చెప్పు అన్నాను. చెప్పంటే అందుకు 3 నెలల ముందు గుబ్బలవారిపాలెంని కడియం దగ్గర ఉంటుంది. అక్కడ ఖాళీ అనే ఒక దురాత్మ పట్టుకున్న అబ్బాయికి ప్రార్థన చేస్తే అది వెళ్ళిపోయింది. 3 నెలలు దగ్గర అయిన తర్వాత ధౌలేశ్వరంలో ఈ అమ్మాయిని దయ్యపడుతుంది. నీ పేరేంటో చెప్పబడ్డాది అంటే అక్కడ చెప్పించావు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకంటే అంటే 3 నెలల కింద అక్కడ చెప్పావు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు నా పేరు అని అడుగుతుంది. అప్పుడు ఇంకొక విషయం కూడా నేను మర్చిపోయింది, నాకు చెప్తున్నది. అంటే నేను ఏం చేశానో నీకు ఒకటి చెప్తానండి. ఏంటి అంటే అందుకు ఒక 5-6 నెలల ముందు రాజమండ్రిలో లూథరన్ చర్చి వాళ్ళు నన్ను పిలిచారు. అంటే వాళ్ళకు కొన్ని ఏ బాప్తిసం కరెక్ట్, ఏది కరెక్ట్ అని అడగడానికి నన్ను పిలిచారు. పిలిచినప్పుడు నేను అక్కడికి వెళ్ళడానికి స్టార్టింగ్ అది. అప్పుడు కార్లు అవి లేవు, సెకండ్ హ్యాండ్ బండి ఉంది, అది వేసుకొని బయలుదేరా. ఫుడ్ కూడా హౌస్ ఉంటుంది ధవలేశ్వరంలో, అక్కడికి వెళ్ళే లోపల 3 సార్లు అయిపోయింది. అప్పుడు ఇంకా బటన్ నొక్కితే వెళ్ళేవో అప్పటికి కాలుతో పట్టాలి, కుట్టి కాళ్ళు ఎప్పించినారని అది వెళ్ళలేదు. దేవుడికి స్తోత్రాలు. అప్పుడు ఇక ఆకలి వేసింది, కుట్టనేమో ఆకలి వేస్తుంది నాకు. సరే టిఫిన్ తినేసి ఇంటికి వెళ్ళిపోదాక, ఎందుకంటే ఈ బోధనలో టైమింగ్స్ వాళ్ళే మనం వెళ్ళే లోపల అక్కడ వాళ్ళు కూడా వెళ్ళిపోతారని వెనక్కి టర్న్ అవుతుంటే పరిశుద్ధ ఆత్ముడు వెళ్ళు అన్నాడు. ఆయన ఇల్లు నాకు మళ్ళీ బండి ఆగలేదు. కరెక్ట్గా వాళ్ళు చర్చిలోంచి బయటకు వస్తున్నారు, నేను ఎంటర్ అయ్యాను. అంటే దేవుడు నన్ను పంపాడు కాబట్టి వాళ్ళు మళ్ళా లోపలికి వచ్చారు, వచ్చి కూర్చున్నారు. నన్ను ఇక క్వశ్చన్స్ అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు అన్నిటికీ పరిశుద్ధాత్ముడు ఆన్సర్ చెప్తూ ఉన్నాడు. వాళ్ళందరూ సాటిస్ఫై అయ్యారు. 6 నెలలైంది.
కానీ దెయ్యం చెప్తుంది నాకు, నువ్వు అప్పుడు వెళ్ళేటప్పుడు బండి నేనే అభిషేకించా. దేవుడి ఇష్టం. చూడండి 8 నెలలు అయిపోయాకు అని అంటే వాటికి అన్నీ తెలుసు. ఎవరు వెళ్తే పని అవుతుంది అవన్నీ తెలుసు. కాబట్టి ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను. దెయ్యం అంటుంది, శిష్యుల మాట ఎట్లా కదా, ఏం ప్రార్థన చేసినా కూడా ఏం చేస్తుందంటే, ఈ ప్రార్థనకి నేను వెళ్ళను అంతే అని బూతులు కూడా తిట్టుకున్నాను. అది నా స్టార్టింగ్. ఆ స్టార్టింగ్ ఎలా ఉండేదంటే, ఒక దెయ్యం నేను వెళ్ళనంటే అది వెళ్ళేదాకా ఉపవాసంలో ఉన్నాయి. దేవుడికి స్తోత్రాలు. వెళ్ళేదాకా ఉపవాసంలో ఉన్నాయి. ఇది వెళ్ళంటుంది. ఇంకా ఫస్ట్ రోజు అయిపోయింది, వెళ్ళలేదు. రెండో రోజు అయిపోయింది, వెళ్ళలేదు. విశ్వాసం వచ్చేది పాస్టర్ గారికి పగలకి కడుతుంది అనే ఆలోచన వచ్చింది. దానికి వచ్చినప్పుడు నేను పాస్టర్ గారు 3వ రోజు నేను ఉపవాసం ఉండి అడుగుతున్నా, ఏంటినైనా వెళ్ళట్లేదు అంటే ఇవాళ పోతుంది వెళ్ళన్నప్పుడు వచ్చారు. 2వ రోజులు నన్ను తిట్టిన అమ్మాయిలు వచ్చి దెయ్యం. 3వ రోజు చేయి పెట్టడానికి వెంటనే అంటుంది అయ్యారు నా ముందరైంది వెళ్ళిపోతాను. 2 రోజులు తిట్టావు కదా, ఏంటి గౌరవించేస్తున్నావు అన్నట్టుగా నేను అడుగుతున్నాను. అడుగుతూ ఉంటే అప్పుడు లేదంటే అయ్యారు వెళ్ళిపోతానని వదిలేసిపోయింది. ఏం జరిగింది? 2 రోజులు తిట్టింది, 3వ రోజు ఎందుకు వెళ్ళిపోయిందంటే, ఈ 3 రోజుల ఉపవాసంలో నా బాహ్య పురుషుడు కృషించాడు, నా ఆంతర్య పురుషుడు శక్తిని పొందుకున్నాడు. బాహ్యం బలహీనమైంది, లోపలే పెరిగింది. ఆంతర్య పురుషుడికి శక్తి పెరిగింది. ఉపవాస కూటాల్లో నీ బాహ్య పురుషుడు వీక్ అవుతాడు, నీ ఆంతర్య పురుషుడు ఏమవుతాడు? శక్తి పొందుతాడు. తినేసినోళ్ళుగా తిన్నోళ్ళుగా, తినేసినోళ్ళకి పైబలం ఎక్కువైపోవాలి, తిన్నోళ్ళకి లాభం కలిపి. దేవుడి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడి పిల్లలు, ఆ రోజు నేను చూశాను. 3వ రోజు ఎందుకు అంత భయపడింది అంటే, నా లోపల ఉపవాసం ద్వారా ఏం జరిగింది? ఆత్మబలం పెరిగింది. మీరెవరన్నా గారు నన్ను ఆ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు అయ్యారు? మా పరిస్థితులు ఎప్పుడు మారుతాయి? మీరు ఏం చెప్తారు అని అడిగితే బైబిల్ ఒకటే అనుసరించు. చాలా మంది ఏంటంటే, నా భర్త ఎప్పుడు మారుతాడు, నా పిల్లలు ఎప్పుడు మారుతారు, నా దరిద్రం ఎప్పుడు పోతుంది, నా శ్రమలు ఎప్పుడు పోతాయి, నేను ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాను, మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడు చేస్తాను అనేటటువంటి కోరికలు కలిగిన మీకు యేసయ్య చెప్తున్నాడు, నీకు ఎప్పుడు అసలు పరిష్కారం కలుగుతుంది. బైబిల్ ఆన్సర్ చూడండి. 4వ అధ్యాయం లూకాసు వార్త 4వ అధ్యాయం 13వ వచనం. 4:13. అప్పుడు అపవాది ప్రతి శోధన ముగించి యేసు ప్రభుని ఉపవాసంలో అపవాది 40 రోజులు ఏం చేసింది? ఉపవాసం చేస్తుంది. అదేం చేస్తుంది? ఆయన్ని శోధిస్తూ ఉంది. ఎక్కువ మీకు ఉపవాసంలోనే భార్యాభర్తల బదులు గొడవలు పెట్టాడు. ఉపవాసంలో ఉన్నప్పుడే మీ విరోధస్తులు మీ మీద దాడి చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఉపవాసాన్ని పాడు చేయాలనేది వాడి యొక్క ఉద్దేశం అన్నమాట. చూసారా, యేసు ప్రభు ఉపవాసంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నది? శోధిస్తా యేసు ప్రభుని చేయి పట్టుకొని ఆయన్ని తీసుకువెళ్ళి
లోక రాజ్యాలని ఎంతసేపులో చూపించింది? ఒక్క నిమిషం. ఎంతసేపు? ఒక్క నిమిషంలో చూపించి అంది, నీవు నాకు మొక్కితే ఇవన్నీ నీకు ఇస్తాను. అసలు అవన్నీ ఎవరి అయి ఎవరు కప్పు చెప్పాడు? ఆదాము కప్పు చెప్పాడు. ఆదాము వాడిపోయి ఎవరు కప్పు చెప్పాడు? సాదాము కప్పు చెప్పాడు. మళ్ళీ రెండో ఆదాము గెలిచి మళ్ళీ ఎన్ని అడ్వాన్స్ చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రాలు. మొదటి ఆదాము వాడిపోయి ఈ భూమి మీద వచ్చిన అధికారాన్ని వాడు వెళ్ళిపోయింది. రెండో ఆదాము గెలిచి మరలా అధికారం అంతా అడ్వాన్స్ చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రాలు. అయితే వీడంటాడు నువ్వు నాకు మొక్కితే ఇది ఇస్తాను, నీకు ఇవన్నీ ఇచ్చేస్తాను అన్నాడు. యేసు ప్రభు నేను చేయి పట్టుకుని వాడు తీసుకెళ్ళగలిగాడు. అంటే మనం కూడా భక్తి చేసేటప్పుడు కొన్ని వాడు మనం కూడా పట్టుకొని వెనకూడ దగ్గర తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అయితే మన అంతరంగ పురుషునికి బలం ఉన్నప్పుడు మనం వాటిని చేయించగలుగుతాం. కాబట్టి ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఆన్సర్ ఉంది. మా సాధనలకు ముగింపు ఎప్పుడు? మా సమస్యలకు ముగింపు ఎప్పుడు అని అడిగితే అందరికీ ఒకే ఆన్సర్ ఇక్కడ చెప్తున్నాడు. ఏంటి అంటే 40 రోజులు ఉపవాసంలో ఏమైందంటే అప్పుడు దాకా ఆయన్ని శోధించిన అపవాది ఏం చేసిందంటే ప్రతి శోధన ముగించి కొంతకాలము ఆయనను విడిచి ఏం ముగించింది? శోధన ముగించింది. ఒకవేళ ఇక్కడ ఉన్న మీరు ఎవరైనా నా భర్తతో చచ్చేదాకా ఈ శోధన పడాలేమో, ఈ అప్పులతో చచ్చేదాకా పడాలేమో, ఆ పుట్టింటి దగ్గర ఉన్న బాధలే, అత్తింటి దగ్గర ఉన్న బాధలే, ఎప్పుడు చూసినా ఇంతేనేమో ఇంకా నా బతుకు అని ఫిక్స్ అయిపోయేవేమో, ప్రభువు చెప్తున్నాడు నీ శోధనకు ఒక ముగింపు ఉంది. ఈ శోధనకు ఒక ముగింపు ఉంది. అయితే నేనేమంటానంటే ఒకవేళ ఈ చివరి కూటమే ఆ ముగింపు కావచ్చు. దేవుడు ప్రతి దానికి ఏం చేస్తాడు? ఒక సమయాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఆ ముగింపు తప్పుకొట్టిస్తాడు. అప్పుడు దాకా ఆయనను బాధించిన అపవాది ఎందుకు ఆయన విడిచి వెళ్ళాల్సి వచ్చింది? ఇంకొక నెల ఉండొచ్చు కదా, ఇంకో 2 నెలలు ఉండొచ్చు కదా, ఎందుకు వదిలిపోయింది ఆయన అంటే దాని ఆన్సర్ కింద చెప్తాడు. ఆయన ఆత్మ బలము పొంది ఏం పొందాడు? 40 రోజుల్లో లోపల ఏం పొందాడు? ఆత్మ బలం పొందాడు. ఇప్పుడు మీ సాధనకు ముగింపు ఎప్పుడు అని అంటే ఆన్సర్ ఏంటో తెలుసా? నీ ఆత్మ ఎప్పుడు బలము పొందుతుందో అదే నీకు ముగింపు ఏంటో. దేవుడికి స్తోత్రాలు. నీ ఆత్మ ఎప్పుడు బలం పొందుతుందో అదే నీ సాధనకు. ఆత్మల బలం పొందకుండా సాధనకు ముగింపు రాదు. కాబట్టి మీరు ఆత్మ బలము పొందాలి, ఆత్మ బలము పొందాలి. చూడండి, ఒకడికి శత్రువు ఉన్నాడు, వాడు బలమైన వాడు, వీడేమో బక్కోడిని బలమైనడు ఏం చేస్తాడు? వచ్చి ఆడు కూర్చున్నా కూడేస్తాడు, నిలబడినా కూడేస్తాడు. ఎందుకంటే వీడికి ఏమి లేదు, బలం లేదు. అదే వీడికి బలం వచ్చిందనుకో ఆడ రాడు. ఎందుకంటే వెళ్తే నన్ను కూడేస్తాడని. దేవుడికి స్తోత్రాలు. వెళ్తే నన్ను కూడేస్తాడని. నీవు ఆత్మలో బలపడితే సాతాను నీ దగ్గరికి రాడు. ఎందుకనంటే నీతో వాడు తన్నులు తినాల్సి వస్తుంది. నువ్వు బలహీనంగా ఉన్నంత కాలం ఆత్మలో వాడు నిన్ను కొడతానే ఉంటాడు, కాబట్టి మన ఆత్మ మనం ఏం పెంచుకోవాలి? దేవుళ్ళు ఏం పెంచుకోవాలి? ఆత్మ బలము పెంచుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే
బాహ్య పురుషుడు వీక్ అవుతాడు, ఆంతర్య పురుషుడు బలాన్ని పొందుతాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుంది అన్నాను. ఒకసారి చేయొద్దండి. అర్థమవుతుందా? ఇక్కడ కరెంటు వైర్లు ఉన్నాయి. వాటిని చూస్తే వాటి పవర్ తెలుస్తుందా? తెలుస్తుందా? పవర్ తెలియాలంటే వాక్యం వింటే పవర్ తెలియదు, పట్టుకుంటే పవర్ తెలుస్తుంది. దేవుడికి స్తోత్రాలు. ఎందుకు వాక్యాన్ని పట్టుకోవాలి? కరెంటును పట్టుకుంటే లైట్ వెలుగుతుంది, వాక్యం పట్టుకుంటే నువ్వు వెలిగేస్తావు. దేవుడికి స్తోత్రాలు. నువ్వు వెలిగితే లోకానికి వెలుగుగా ఉండగలుగుతావని. కాబట్టి పట్టుకోవాలి, పట్టుకోవాలి, పట్టుకోవాలి వాక్యం. ఈరోజు చాలా మంది వినేవాళ్ళే ఉంటున్నారు కానీ వాక్యం పట్టుకోవట్లా. పట్టుకున్న వాళ్ళని ఎలా తెలుస్తుంది? పట్టుకున్న వ్యక్తి ప్రవర్తన రుజువైపోతుంది. దేవుడికి స్తోత్రాలు. మారిపోయాడనే బహిరంగ సాక్ష్యం కనబడుతుంది. పట్టుకుంటేనే సాక్ష్యం కనబడుతుందని మీకు మనవి చేస్తున్నాను. వినే వాళ్ళందరినీ నేను ఏమంటానంటే, పేతురు మొదటి పత్రికలో 2వ అధ్యాయం, యెహోవా ప్రభు దయాళుడని రుచి చూసి ఉన్నాడు అంటాడు. ఏమంటాడు? రుచి ఎందుడాలి? రుచి. వాక్యం వినే వాళ్ళందరూ వాసన చూసేవాళ్ళు, పట్టుకున్న వాళ్ళు రుచి చూసేవాళ్ళు. దేవుడికి స్తోత్రం. వినే వాళ్ళందరూ వాసన చూసేవాళ్ళు, పట్టుకున్న వాళ్ళు రుచి చూసేవాళ్ళు. పట్టుకున్న దావీదు అంటాడు, ఈ రుచి జుంటె తేనె గారెల కన్నా టేస్ట్ అన్నాడు. పట్టుకున్న దావీదు అంటున్నాడు, ఇది కొమ్ము మెదడు కన్నా టేస్ట్ అన్నాడు. పట్టుకున్న పౌలు అంటున్నాడు, ఈ రుచి దగ్గర లోకములో రుచులన్నీ పెంట అన్నాడు. దేవుడికి స్తోత్రాలు. ఈ రుచుల దగ్గర లోకములో ఉన్న శరీరాశలు, నేత్రాశలు, జీవపుడంబాలు ఇవన్నీ పెంట అన్నాడు. ఏమన్నాడు? రుచి చూస్తే లోకం పెంటలాగా ఉంటుంది, రుచి చూడకపోతే లోకం సేపులాగా ఉంటుంది. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి నీకు పెంట కావాలి అంటే, పెంట అవ్వాలి లోకం అంటే నీ వాక్యాన్ని పట్టుకోవాలి, వాక్యాన్ని పట్టుకోవాలి. కాబట్టి ఈరోజు మీరు వాక్యాన్ని పట్టుకుంటే చాలు, మీ మీద స్వస్థతకి చేయాల్సిన అవసరం లేదు. వాక్యాన్ని పట్టుకుంటే అసలు నేను టచ్ చేయాల్సిన పని లేదు. ఆ వాక్యమే మొత్తం నీలో చేసేస్తుంది. దేవుడికి స్తోత్రాలు. ఆ వాక్యమే అన్ని నీకు వెలగొట్టేస్తుంది. వాక్యమే అద్భుతాలు. మెడిసిన్ అది. మెడిసిన్ లోపలికి రాకుండా పనేమి జరగదు. నువ్వు బలానికి ఒక టానిక్ కొనుక్కున్నావు, బలం మీద పెట్టుకుంటే బలం అవుతుందా? ఎక్కడ రావాలి? కడుపులోకి రావాలి. అలాగే 4 ఇడ్లీ ఆకలేస్తుందని కొన్నావు, బలం మీద పెట్టుకుంటూ కడుపు నిండుగా ఎక్కడ రావాలి? అది కడుపులోకి రావాలి. వాక్యం బైబిల్లో ఉంటే నీకు ఉపయోగం లేదు, పాస్టర్ గారిలో ఉంటే నీకు ఉపయోగం లేదు, నీలోకి వస్తే ఉపయోగం. నీలోనికి రానివ్వాలి. నీలోకి వస్తేనే అది పని చేయగలదు, అది పని చేయగలదని నేను మనం చేస్తున్నా. కాబట్టి హృదయములోనికి నువ్వు వాక్యాన్ని చేర్చుకుంటే చాలు, మిగతాన్ని ఆ వాక్యమే చేసేస్తుంది. చూడండి, డాక్టర్ దగ్గర కడుపు నొప్పి పనిలో ఇంజక్షన్ పొడిచాడు, చేతికి బయటికి తీసాడు, కన్ను ఉంటుంది అక్కడ ఉండదు. అది మందు అక్కడ ఉంటుందా? మందు అక్కడ ఉంటుందా? సిస్టమ్ అంతట్లో అది తిరుగుతుంది. అలాగే అది తిరిగి ఏం చేస్తారంటే, ఏ పని మీద వెళ్ళిందో ఆ పని చేస్తారు. అదే కానీ మందు లోపలికి వెళ్ళకపోతే దాని పని అది చేయలేదు. అలాగే వాక్యం కూడా ఒక పాయింట్లో చేరాలి. ఎక్కడ అంటే హృదయంలో చేరాలి. హృదయంలో చేరిన వాక్యం అంట ఈ బాడీ సిస్టమ్ అంతట్లో రన్ అవుతుంది అన్నాడు. మురుగుల్లోకి వెళ్తుందట, కీలల్లోకి వెళ్తుందట, ప్రాణాత్మల్లోనికి వెళ్తుందట. ఆ వాక్యము ఇంజక్షన్ చేతికి తీసుకుంటే లోపల ఎలాగ తిరిగి దాని పని అది చేస్తుందో
వాక్యం లోపల చేర్చుకోవడం వరకే నీ పని, మిగతాది లోపల అది చేస్తుంది. దేవుడి స్తోత్రాలు. అయితే అది నీలోనికి చేరనివ్వాలి. ఉపదేశాన్ని విన్నారు, ఇప్పుడు వెళ్ళు ఉపదేశం అంట. ప్రసంగి 3లో అంటాడు, నా కుమారుడా నా ఉపదేశాన్ని నువ్వు మరొకదు. విన్నదాన్ని అసలు ఎప్పుడు మర్చిపోకూడదు. కూర్చున్నా, లేచినా, పడుకున్నా, నడిచినా ఈ ఉపదేశం నీకు ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. చూడండి, ఒక ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, మీరు స్కూల్కి వెళ్తున్నారు, మీ టీచర్ చెప్పే లెసన్ కానీ మర్చిపోతే ఏమవుతుంది? ఈ మార్కులు ప్రోగ్రెస్ సరిగ్గా ఉంటుంది. అదే కానీ అది మర్చిపోకుండా ఉంటే ఈ ప్రోగ్రెస్ మంచిగా మర్చిపోతా ఉండదు. అలాగే ఇక్కడ కూడా అంతే, ఉపదేశం జ్ఞాపకం ఉంటే భక్తి ప్రోగ్రెస్ బాగుంటుంది. ఉపదేశం మర్చిపోతే ఈ భక్తి ప్రోగ్రెస్ సరిగ్గా ఉండదు. కాబట్టి ఉపదేశం ఒకటి వినాలి, రెండు నా కుమారుడు ఈ ఉపదేశాన్ని నువ్వు బ్రతికున్నంత కాలం మరవకూడదు. మర్చిపోయావా, పాపుల లెక్కలోకి వెళ్ళిపోతావు. మర్చిపోయిందావమ్మా, మర్చిపోయాడు ఆదాము, ఏమైపోయారు వాళ్ళు? పాపులు అయిపోయారు. ఈ ఉపదేశం మర్చిపోతే పాపంలో పడిపోతావు. అందుకే నీ ఉపదేశం వినాలి, రెండు ఏం చేయాలి? అది మరవకూడదు. ఎక్కడ పెట్టుకోవాలని చెప్పాడు? 119:11 కీర్తనలు అంటాడు, నేను నీ ఎదుట పాపము చేయకుండా ఉండటానికి విన్న ఉపదేశాన్ని నా హృదయంలో పెట్టుకున్నాను అన్నాడు. ఒకటి వినాలి, రెండు మరవకూడదు, మూడవది ఏంటంటే ఆ విన్నది నేను నీ ఎదుట పాపము చేయకూడనట్లు నీ వాక్యము ఎక్కడ ఉంచుకున్నాను? హృదయములో ఉంచుకున్న యోసేపు పాపానికి దూరంగా వెళ్ళిపోయాడు. హృదయములో ఉంచుకున్న శత్రుకు మేషకు అబేద్నెగోలు తిరిగి వలన కూడా తమను తాము అబద్ధం చేసుకోలేదు. హృదయములో ఉంచుకున్న వాళ్ళు ప్రతిభకు మొక్కలేదు. హృదయములో ఉంచుకున్న దానియేలు ఏం చేశాడు? ఎలాంటి శాసనం ఉన్నా దినానికి 3 ప్రార్థించడం అనలేదు. వాక్యం హృదయములో ఉంచుకున్న వారు ఆనాడు కానీ ఈనాడు కానీ వాళ్ళు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తారు. వాళ్ళని దేవుడు ఒక ప్రత్యేకమైన స్థితిలోనే ఉంచుతాడని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు శిష్యులకు చెప్పాడు ఆయన, మేమెందుకు ఎలగొట్టలేకపోయామంటే ఇది అక్కడ ప్రార్థనలు అంటాడు, ఆ మూల వాక్యం వెళ్తే ఉపవాస ప్రార్థనలు అన్నాడు. ఇది ఉపవాస ప్రార్థన వలన తప్ప మామూలుగా అన్నాడు. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో అసాధ్యం అనే పదాలు కొన్ని చోట్ల ఉంటాయి. ఒక దగ్గర చెప్తాడు, యెహోవానైన నాకు అసాధ్యమైంది ఏదన్నా కలదా అంటాడు. రెండు, ఈ దెయ్యం పట్టుకున్నాడు తండ్రితో అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యం అంటాడు. ఇక్కడ శిష్యులతో అంటాడు, ఇది వదిలిపోవడం ప్రార్థన వల్లనే సాధ్యం కలిగి. అంటే ప్రార్థనకు అసాధ్యమైనది అది లేదు, అందరికీ తెలుసు. కానీ చేయడం మన శరీరం. దేవుడి స్తోత్రాలు. ప్రార్థన వల్ల ఏదైనా పోతుందని తెలుసు. ఒక 2 గంటలు సీరియల్ చూస్తావా, నేనేం ఇబ్బంది పెట్టినట్టు శరీరం. 3 గంటలు పక్కాటితో మాట్లాడుతావా, నిన్ను ఇబ్బంది పెట్టినట్టు. అదే 1 గంట ప్రార్థన చేస్తూ ఉంటుంది, దానికి ఎక్కర్లేదు ఎప్పుడు వచ్చేస్తాయి. దేవుడి స్తోత్రాలు. ఎందుకంటే అన్నీ తెలుసు మనకి, కానీ మన శరీరం దానికి ప్రార్థనకి సహకరించుకోవాలి. డైలీ ఎంత ప్రార్థన చేయాలి విశ్వాసి అంటే? టైంలో కూడా 10వ భాగం ఇవ్వాలి. నీకు ఎన్ని పనులున్నా 10వ భాగం ప్రార్థన. 3 గంటలు పెట్టుకో రోజుకి. ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 1 గంట. భక్తులందరూ ఎన్నిసార్లు చేశారు? 3 సార్లు ప్రార్థనలు చేశారు. దావీదు ప్రార్థనకి వాళ్ళకి 7 సార్లు స్తుతించారు. ప్రార్థన 3, స్తుతి 7.
కాబట్టి 3 సార్లు రోజుకి, ఒక పొద్దున గంట, మధ్యాహ్నం గంట, సాయంత్రం గంట. మరి మా చర్చిలో ఒక అబ్బాయి అంటాడు, నేను ఒక నిబంధన చేసుకున్నాను అయ్యారు అన్నాడు. ఏంటి నిబంధన అంటే, ప్రార్థన చేస్తే అన్నం తినాలనుకుంటున్నాను అన్నాడు. ఇక అతను ఇప్పుడు అన్నం తినాలంటే ఏం చేయాలి? అద్భుతమైన నిబంధన. దేవుడికి స్తోత్రాలు. మీరు కూడా మనం చేసుకోండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే నా ప్రార్థన అనేది వాడుక అవుతుందని అందరికి కూడా మనం చేస్తున్నా. ఈరోజు ప్రార్థనలు లేవు, ప్రార్థన తక్కువ అయిపోయింది. పాస్టర్ గారు ఏదో ఉపవాసాలు ఎప్పుడు చేస్తున్నారు, కానీ మీ వ్యక్తిగత ప్రార్థన కూడా, ఆ ఇంటి దగ్గర కూడా మీరు ఎక్కువ ప్రార్థన చేసుకోవాలని మనం చేస్తున్నాం. రోజుకి ఎన్ని పూటలు తింటాం? చెప్పట్లేదు. అందువల్ల ఆకలంతా 5 సార్లు తింటారు. దేవుడు ఇష్టం. ఎన్ని పూటలు తింటారు? 3 పూటలు తింటాం. ఇప్పుడు 3 పూటలు ఏం చేయాలి? 3 పూటలు కూడా ప్రార్థన చేయాలి. సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఏం చేయాలి? ఛార్జింగ్ పెట్టకపోతే అది నీకు ఉపయోగపడదు. అలాగే మనం కూడా ఛార్జింగ్, చూడండి, అక్కడ కరెంట్ ఉంది, ఫోన్ ఉంది. కరెంట్ అక్కడ ఉంది, ఫోన్ ఇక్కడ ఉంటే ఛార్జింగ్ ఉందా? దాన్ని కనెక్ట్ చేసేది ఏంటి? ఛార్జర్. ఛార్జర్ లేకపోతే పవర్ ఫోన్లోకి రాదు. అలాగే నువ్వు ఫోన్ అనుకుందాం, ఆయన పవర్ అనుకుందాం, వాళ్ళని కనెక్ట్ చేసే ఛార్జరే ప్రార్థన. దేవుడికి స్తోత్రాలు. ప్రార్థన లేకపోతే పవర్లోనే ఉండిపోతుంది ఫోన్లోకి. అలాగే ప్రార్థన లేకపోతే శక్తి నీలోనికి అది రాదు. ప్రార్థన అనేది ఛార్జర్. ఆ ఛార్జర్ పెడితేనే మనం ఫుల్ అవుతాం. ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 3 సార్లు ప్రార్థన చేస్తే మరింత మనం బలంగా ఉంటామని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. ప్రార్థన అనేది ఏంటంటే, వాక్యం అనేది నీ పాపాన్ని తెలియజేసేస్తుంది. ఇప్పుడు ప్రార్థన అనేది ఏంటంటే నిన్ను నిలబెడుతుంది అని రాశాడు. ఏం చేశాడు? వాక్యము నీ తప్పుని చెప్తుంది. నువ్వు పాపాన్ని ఒప్పుకుంటాక ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చూడండి, వాక్యము మన అన్ని పొరపాట్లన్నీ అందులో కనిపిస్తాయి. అయితే ఇప్పుడు మనం ప్రార్థన అనేది మాత్రమే మనల్ని నిలబెడుతుంది రాశాడు. ఎక్కడంటే లూకాసు 21:36. లూకాసు 21:36. 21:36. కాబట్టి జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుడు ఎదుట నిలవబడుటకు శక్తి గలవారు అన్నట్లు ఎల్లప్పుడూ సీరియల్ చూడండి అన్నాడు. ఎల్లప్పుడూ ఫోన్ ఒప్పుకోండి అన్నాడు. ఎల్లప్పుడు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. సాతానుడు ఏమన్నాడు? లోకరాజ్యాలను ఎంతసేపు చూపించాడు? 1 minute. ఇప్పుడు సాతానుడు ఫోన్ చేసి చేతిలో ఇట్టు అన్నాడు, నువ్వు నాకు నొక్కితే మొత్తం పెడతానన్నాడు. దేవుడి ఇష్టం. అక్కడ నొక్కితే, ఇక్కడ నొక్కితే. చాలా మంది అందరు నొక్కుడు కార్యక్రమాల్లోనే ఎక్కువ ఉండేది. దేవుడికి స్తోత్రాలు. నొక్కుల్లోనే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ ఎన్నాళ్ళు ఎవరైనా అమ్మాయి ప్రేమించుకుంటే వాళ్ళకి హెల్ప్ చేసేవాడు దొరికేదాకా కూడా చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు సాధారణ వీడు ఏం చేశాడంటే ఫోన్ అట్టుకెళ్ళి ఇచ్చినట్టు ఇంకెవరితో మళ్ళీ ఇది నొక్కే అంటాడు. అది కొంతమంది ఈ టైప్. చాలా మంది ఈరోజు సాధారణ ఈజీగా పడుకుంటుంది ఎక్కడ అంటే ఫోన్లోనే చాలా మందిని పడగొట్టేస్తున్నారు. కొంతమంది పిల్లలు అనుకుంటారు, ఇగో మా అమ్మ మెసేజ్ తెలీదు, మెసేజ్ చెప్తే నేను వెనక్కెత్తాను మాట్లాడటానికి. పైనుంచి ఒకడు ఫోటో తీస్తున్నాడని సంగతి తెలియదు. దేవుడు ఇష్టం పైనుంచి ఒకడు చూస్తున్నాడన్నా సంగతి
తెలియదు. పాపం చేయడం అంటే ఏంటో తెలుసా? ఎవరినో మోసం చేయడు కాదు, నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావు. దేవునికి స్తోత్రాలు. పాపం చేయడం అంటే నువ్వే నాశనం చేసుకుంటున్నావు, మోసం చేసుకుంటున్నావు. మీ అందరికి కూడా మనం చేసుకుంటున్నా. యేసు ప్రభు చెప్పాడు, మీకు ఏది వదిలిపోవాలని ఏం చేయాలన్నా ఉపవాసం ఉండి, ఉపవాసానికి అసాధ్యమైంది ఏది కూడా లేదని మీకు మనం చూస్తున్నాం. అయ్యా మీరు టైమింగ్ ఎంత నాకు చెప్పారు, అమ్మను మీరు వదిలేటే ఇది పదేనా నేను రావడం లేదు అయిపోయింది. దేవుడికి స్తోత్రాలు. అయితే కొద్ది చెప్పేసి పంపించేస్తాం మిమ్మల్ని. చెప్పమంటారా సబ్జెక్ట్ పూర్తి చేస్తాం. కాబట్టి ఈరోజు ఎన్నో రోజు అందరూ చెప్పాలి. ఎవరికి మూడో రోజు? వాళ్ళు వస్తే నీకు ఇదే ఫస్ట్ రోజు. 3 రోజులు ఉన్నోడికి మూడో రోజు ఇది. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే చెప్పాలనుకుంటాను ఎంత రోజు. దేవుడికి ఇష్టం. అరే ఒక రోజు ఉన్నోళ్ళకి ఒక రోజు ఇది, 3 రోజులు ఉన్నోళ్ళకి 3 రోజులు. ఇప్పుడు మాకు 21 రోజులు ఫాస్టింగ్ పీరియడ్స్. ఇవాళ 12వ రోజు. మాకు ఇప్పటిదాకా చర్చిలో ఉండి బ్రదర్ పిలిచారు కదా అని మీకు కూడా, అంటే నేను ఎలా ఉంటానంటే ఉదయం నుంచి రాత్రి 11 అయ్యేదాకా, అంటే 2 ప్రసంగాలు అయిన తర్వాత ఇప్పుడు ఫోన్ చేస్తాను. ఎందుకంటే షుగర్ అది ఉన్నాయి, డౌన్ అయిపోతుంది అని చేస్తాను. వయసు పెరిగింది కదా. అయినప్పుడు 21 రోజులు కూడా నైట్ 11 అయ్యాక పొద్దున్నుంచి ఉండి చేస్తాను. ఇలాగ చేస్తూ చాలా ఊర్లు పిలుస్తూ ఉంటారు. అలాగే వెళ్ళి ఉపవాసంలో చెప్తుంటే ఆ మంట కొంచెం అక్కడ కూడా అంటించి వెళ్ళిపోతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అంతరంగ పురుషుడు ఎలా ఉంటాడు? శక్తిగా ఉంటాడు. మళ్ళీ తింటే ఒకసారి ఉంటుందా? ఉపవాసం ఉంటారు ఒకసారి ఉంటుందా? దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. అంతరంగ పురుషుడికి అధికమైన బలం దేవుడు ఇస్తాడని మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇవాళ ఎన్నో రోజమ్మా? తప్పుడు పర్లేదు, 3వ రోజే. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ 3వ రోజుకి బైబిల్లో ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం అనేది బైబిల్లో రాసేది. అది మీకు చూపిస్తున్నాను కదా. అయితే మీకు ఏంటంటే బైబిల్లో ఒక దగ్గర ఇశ్రాయేలీలు వాళ్ళు బబులోను చెరలో ఉన్నప్పుడు సంవత్సరానికి 4 నెలలు ప్రార్థించేవారు. 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల ఉపవాసం చేసేవారు. జకర్యా 8:18లో వాళ్ళు ఉపవాసం చేసేటప్పుడు వాటిని ప్రభు ఏమన్నాడంటే, ఈ యూదా ఇంటి వారికి ఉత్సాహమును సంతోషమును పుట్టించు మనోహరమైన పండుగలు. బైబిల్లో చాలా పండుగలు ఉన్నాయి, కానీ ఈ వాగ్దానం ఏ పండుగకి లేదు. ఏ పండుగకి? చాలా ఉన్నాయి పండుగలు, కానీ ఈ ఉత్సాహాన్ని సంతోషాన్ని పుట్టిస్తాననే వాగ్దానం ఏ పండుగకి లేదు. ఉపవాసానికి మాత్రమే ఉంది. దేవుడి స్తోత్రాలు. ఉపవాసంలో ఏం పుట్టిస్తారన్న? ఉత్సాహం, సంతోషం. ఏంటి ఉత్సాహం సంతోషం అంటే? ఇప్పుడు ఇక్కడ ఎవరో పెళ్ళయింది, 10 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, ఈ కుటుంబంలో గర్భం తెరిస్తే ఇంట్లో ఏంటండి? ఉత్సాహము, సంతోషము. 10 సంవత్సరాల నుంచి తాగే భర్త ఈ కుటుంబంలో మారిపోతే ఆ ఇంటిలో సంతోషము, ఉత్సాహము. అలాంటి కార్యాలు చేస్తాడు ఈ కూటాల్లో. దేవుడికి స్తోత్రాలు. ఇప్పుడు వరకు నలిగిపోయిన నీకు ఉత్సాహాన్ని, సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. ఇది ఈ పండగకే ఉంది వాగ్దానం, మిగతా పండుగలకే లేదని మీకు మనం చేస్తాం. ఉపవాసం అనేది ఏమన్నాడు? యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలు. లోకస్తులు పండుగలకు ఏమిస్తుంది గవర్నమెంట్? సెలవులు.
లోకస్తుల పండుగలకి ఏమవుతుంది? గవర్నమెంట్ సెలవులు ఇస్తుంది. మన పండగకి మనమే సెలవు పెట్టుకోవాలి. మనం గుడికి సెలవు పెట్టేస్తున్నాం కానీ పనికి సెలవు పెట్టట్లేదు. దేవుడికి స్తోత్రం. లోకస్తుల పండుగలకి గవర్నమెంట్ సెలవు ఇస్తుంది, కానీ మన పండుగకి ఏం పెట్టాలి? మనం సెలవు పెట్టాలి. ఇశ్రాయేలు యూదులు ఉపవాసం తెలుసా మీకు? వాళ్ళు ఉపవాసం చేస్తారంట, వారి ఇల్లు లాక్డౌన్ చేస్తారంట. దేవుడికి స్తోత్రం. ఏం చేస్తారు? వారి ఇల్లు కరోనాకి లాక్డౌన్ చేశారు చూడు. ఉపవాసం చేస్తే భర్త ఇంటి దగ్గర ఉండకూడదు, భార్య ఇంటి దగ్గర ఉండకూడదు, పాలు తాగే పిల్లలు ఇంటి దగ్గర ఉండకూడదు, యవనస్తులు ఇంటి దగ్గర ఉండకూడదు. ఎన్ని రోజులు మీటింగ్ జరిగితే అన్ని రోజులు గుళ్ళో ఉండాలి. ఇల్లు లాక్డౌన్ చేస్తారు. దేవుడికి స్తోత్రాలు. అలాంటి ఉపవాసం చేయ ఒక రోజు మొత్తానికి రిజల్ట్స్ వచ్చేస్తాయి. హల్లెలూయా. మనకి ఇంటర్వ్యూలు ఉంటాయి, పనులు ఉంటాయి, అన్నీ చేస్తుంటాం. బైబిల్లో ఉన్నాడు, మీరు మీ ఉపవాస దినము మీ పనులు చేసుకుంటారు అన్నాడు. మీ పనివారి చేత కఠినమైన పని చేస్తారు. అవి కూడా చేయకూడదంట. ఉపవాసం అంటే వ్రతం. లోకంలో వ్రతం చేసేటప్పుడు ఎవరితోడైనా మాట్లాడుతున్నా, కానీ దేవుళ్ళు ఇది రథ దినం అంటే ఆ రోజంతా ఐదులో మనం అలాంటి ఉపవాసం. ఒకసారి నేను వాళ్ళగా అసలు టైం అయ్యేంత వరకు బయటకు వెళ్ళదన్న అలాగ చెయ్యి, అది తెలిసి వస్తుంది నీకు. దేవుడికి స్తోత్రాలు. తప్పకుండా నీకు జవాబు ఇస్తాడు. వాళ్ళు లాక్డౌన్ చేసేవారు, మొత్తం గుళ్ళో ఉండాలి ఉపవాస ప్రార్థన అంటే. చూడండి, ఉన్నట్లేదు చూద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం 12 చదవండి. దినవృత్తాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. నా దేవా, నా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? నా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యంతో. ఇది ఉపవాసం అడిగేది. వాళ్ళందరూ ఏమున్నారు? ఉపవాసం ఉన్నారు. నా దేవా, నా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చు గొప్ప సైన్యంతో యుద్ధము చేయటకు. మాకేం కావాలో నువ్వు కూడా ఈ అప్పులతో యుద్ధం చేయడానికి నా శక్తి సరిపోవట్లేదు. ఈ యొక్క రోగంతో పోరాటానికి నా శక్తి సరిపోవట్లేదు. నా భర్తను మార్చడానికి నా శక్తి సరిపోవట్లేదు. నీవే నాకు దిక్కని మొరపెడితే ఆయన యుద్ధం చేస్తాడు. దేవుడికి స్తోత్రాలు. కొన్నిసార్లు మనకు మించిన సమస్యలు వచ్చినప్పుడు మన శక్తి సరిపోదు. అప్పుడు మనము ఆయన ఆశ్రయించాలి. వాళ్ళు అదే ప్రార్థన చేస్తున్నారు. నీవే మాకు దిక్కు అని అడుగుతుంటే 15వ వచనం చూడండి ఏమన్నాడు? యూదావారులారా, కాపురస్తులారా, రాజా ఆలకించండి. భయపడకుడి, జడియకుడి. ఎవరు చేస్తారు? ఉపవాసం ఉంటే దేవుడే చేస్తాడు. లోకంలో సైన్యాధిపతులు తెలుసో మీకు? వాళ్ళు రూమ్స్ లో ఉండి సైన్యాన్ని దెబ్బలాడికి పంపుతారు. అంటే ప్లాన్లు ఎంతుంటారు రోజుల్లో. దెబ్బలాడికి వెళ్ళాలి, సైనికుడు వెళ్ళాలి. కానీ మన సైన్యానికి అధిపతి ఏం చేస్తాడో తెలుసా? మీరు రూమ్ లో కూర్చుంటారు, అబ్బాయి నేను యుద్ధం చేస్తానంటాడు. దేవుడికి స్తోత్రాలు. ఈ పరుగు నేనే యుద్ధం చేస్తానని చెప్తాడు. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలో ఇశ్రాయేలీయులు 70 years 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల ఉపవాసం ఉన్నారు. కానీ 70 సంవత్సరాలు వారికి జవాబు రాలేదు. రాకపోయినప్పుడు ప్రభువే కనికరించి చివరిలో నేనే మీకు మేలు చేయాలని ఉద్దేశించుకున్నానని వారిని విడిపిస్తుంది. ఎందుకు వాళ్ళకి జవాబు రాలేదు అంటే అదే జకర్యా 7:5 అంటాడు. మీరు ఉపవాసాలు చేశారు కానీ నేను చెప్పిన పద్ధతిలో మీరు చూడండి. అక్కడ జకర్యా 7:5 దేశపు జనులందరికీ యాజకులకును నీవు
70 సంవత్సరాలు చూడండి, వీళ్ళు 70 సంవత్సరాలు ఉపవాసం చేశారు కానీ ఏం లేదంటే భక్తి అంటే చెడుతనాన్ని విడిచిపెట్టినటువంటి ఉపవాసాలు వీళ్ళు చేశారు. వీళ్ళ ఉపవాసాలు చెడుతనం విడిచిపెట్టకపోవడం ద్వారా 70 సంవత్సరాలు చేసిన వీళ్ళకి ఏం రాలేదు, జవాబు రాలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలను బైబిల్లో రాసింది ఏంటంటే యాకోబు 5:13 మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన 3 రకాలు. ఒకటి మామూలుగా అడగడం, జవాబు ఇవ్వకపోతే కన్నీరు కార్చడం, జవాబు ఇవ్వకపోతే అన్నం మానేయడం. దేవుడికి స్తోత్రాలు. చూడండి, మీరు ఎవరు మీ పిల్లలు ఉంటారో మీకు వాళ్ళతో చెప్పారు, నేను రాజానగర్ వెళ్ళొస్తానరా, చెల్లి నువ్వు ఇంటికాడ ఉండరా అంటే వాళ్ళిద్దరు అంటారు, మీరు రాజానగర్ వెళ్ళొస్తారా, ఇది చెల్లికో కొంద నాకు కొంది అని అంటారు. ఎక్కడికి వెళ్తాను, ఏమడుగుతారు వాళ్ళు, నాకు కొంద చెల్లికో కొంద. ముందు మామూలుగా అడుగుతాడు, ఇలా అడుగుతాడు, మామూలుగా అడుగుతాడు, ఇవ్వకపోతే ఏం లగ్గించుకుంటాడు. మామూలుగా అడిగినప్పుడు ఇవ్వకపోతే ఏడిస్తే ఇస్తారు. కొంతమంది ఏడిసినా ఇవ్వలేదు అనుకో, అక్కడ అన్నం మానేస్తాడు. అన్నం మానేస్తే అలటోడికి ఏమొచ్చింది, జాలు వచ్చి నీకు ఫ్యాట్ కావాలా, బూట్ కావాలా, కొనేస్తా తినేరా అంటాడు. మన ఆత్మ తండ్రి దగ్గర కూడా మామూలుగా అడగండి, ఇవ్వకపోతే ఏడవండి, ఇవ్వకపోతే ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉంటే ఆయన నీ బిడ్డల మీద ఎలా కనికరపడతావు, ఆయన నీ మీద కనికరపడతాడు. ఇవ్వకపోతే మొదటి హిజ్కియాకి మామూలుగా అడిగితే ఇవ్వలేదంట. ఎప్పుడు ఇచ్చాడు, కన్నీరు విడిచినప్పుడు కరిగిపోయాడు. హిజ్కియా కన్నీరు కారిస్తే నేను అనుకుంటాను ఆ కన్నీళ్ళలోనే అతని రాకము కొట్టుకొని వెళ్ళిపోయింది. దేవుడికి స్తోత్రాలు. కన్నీటి ప్రార్థన ఉంటే అన్ని కొట్టుకొని వెళ్ళిపోతాయని మీకు మనవి చేస్తున్నా. జరిగిన ఒక సంగతి చెబుతున్నా. ఒకతను డబ్బులు ఉన్నాడు, ఎవరినో బైబిల్ ఇంటికి వెళ్తే అందరం జరుగుతుంటాడు, ఎవరు అడిగి ఎదురు చెప్పడానికి భయపడతారు. ఒకరోజు ఆయన బండి మీద వెళ్తాడు, కంట్లో పురుగు పడింది. పురుగు పడిపోతే ఆ పురుగు ఎక్కడికి పోయిందంటే లోపలికి వెళ్ళిపోయింది. ఏ స్కానింగ్కి దొరకట్లేదు. మొక్క ఇంతలా వాసిపోయింది. వాసిపోయినప్పుడు ఏడుతున్నాడు. క్రైస్తవులు అంటున్నారు, బాబు ఇప్పుడైనా కొంచెం గుడికి వెళ్ళి బాబు అంటే ఆడ మొక్క వాసిపోయింది, తిట్టేస్తున్నాడు, చెప్పుకోండి తిడతా ఉన్నాడు. తిడతా ఉంటే వీడికి ఇంకా వాసిపోతుంది, బాధ ఎక్కువైపోయింది. ఇక ఎవరికి చెప్పకుండా ఆడేపుడికి వెళ్ళిపోయింది. ఊళ్ళోకి వెళ్ళిపోయి, ప్రభా మీరు మీ పిల్లలు తిట్టారు నాయన, మీ పిల్లలు హింసించారు నాయన, ఏ స్కానింగ్ లో ఈ పురుగు దొరకట్లేదు నాయన, బాధ ఎక్కువైపోయింది నాయనని ఇక అదే ఏడవడం ఏడుస్తున్నాడు. వాడు ఏడుస్తుంటే ఏ స్కానింగ్ లో దొరకని పురుగు వాడి కన్నీళ్లలో వాడి చేతిలో పడిపోయింది. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి కన్నీటి ప్రార్థన, కన్నీళ్లు నీళ్లు ప్రవహించే దగ్గర రాళ్ళు కరిగిపోతాయి. నీళ్లు నీ కళ్ళలోంచి ప్రవహిస్తే రాతి గుండె లాంటి వ్యక్తులు కూడా కరిగిపోతారు. ఇప్పుడు నుంచి మామూలు అడుగు, ఇవ్వకపోతే ఎలాగడగదు, వీడు చీర వల్ల దగ్గర ఏడుతా, ఆ ఏడుపు కాదు, ఆయన ఇవ్వాలంటే కన్నీరు కార్చాల్సిన కన్నీరు కూడా ఈ దేని కొరకు కార్చాలంటే వీటిలో రక్షణ లేని వారి కొరకు, వీటిలో మార్పు లేని వారి కొరకు, మీ ప్యాంట్లో మార్పు లేని వారి కొరకు, మీ గ్రామంలో మార్పు లేని వారి కొరకు మీరు చేస్తే అది దేవుడికి ఇష్టమైన ప్రార్థన అని మీకు మనం చేస్తున్నాను. నేనేమంటున్నానంటే మీరు ఇప్పుడు పాస్టర్ గారు కాబోయే మీరెవరు, పాస్టర్ గారు కాబోయే మీరెవరు, గొర్రెలనా మేకల, గొర్రెలకు ఎప్పుడు ఎలా ఉంటాయి, గొర్రెలు వేసుకొని ఉంటాయి, ఏమన్నా అంటే కోపం, అదే మేక పొడి చేస్తాయి,
ఇప్పుడు చేసే వాళ్ళందరూ ఎవరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గొర్రెలు కనాలా, కాపర్ గొర్రెలు కనాలా? ఏం కనాలి? గొర్రెలు ఎవరు? ఇప్పుడు ఎవరు కనాలి? వీరు కనేస్తా ఆయన కాసేస్తాడు. దేవుడికి స్తోత్రాలు. మీ పద్ధతులు ఎలాగున్నాయంటే పాస్టర్ గారికి కనుక్కుంటారు, మనకు వచ్చిన వాడు ఎందుకని చాలా హ్యాపీగా ఉంటారు. కానీ మీరు లెక్క చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. నిజంగా మీరు నడిపించాలంటే పట్టుదల ఉండాలి. కానీ సంవత్సరానికి 2-3 నడిపించేస్తారు. మీ పట్టుదల అంతా డ్వాక్రా గ్రూపుల మీద ఎట్టేస్తున్నారు. వీటికి పోగు చేస్తున్నారు కానీ అసలు పోగు చేయాల్సిన దగ్గరికి పోగు చేయరు. నేనేమంటానంటే ఒక పొలిటికల్ లీడర్ దగ్గరికి ఒక్కలంతా గౌరవిస్తారా? అది ఒక 100 మంది వెళ్తే గౌరవిస్తారు. పరలోకానికి కూడా నువ్వు ఒక్కదాని వెళ్తే గౌరవించడం, ఒక గుంపులు అక్కిపోవాలి. దేవుడి స్తోత్రాలు. అప్పుడు దేవుడు అక్కడ నీకు విలువిస్తాడు. కాబట్టి ఇక్కడి నుంచి ఎన్ని నెలలు ఉంది? సంవత్సరానికి ఇంకొక 6 నెలలు ఉంది. ఈ 6 నెలల్లో ఒక ఆత్మనైనా నేను నడిపించాలనే పట్టుదల నీకు ఉండాలి. మరి ఎలా నడిపిస్తుందో తెలియదు, చీరెత్తమో కూరెత్తమో తెలియదు, ఒక లాక్కొచ్చి మొత్తానికి దేవుడి ఇష్టం. మా దగ్గరికి కొంతమంది ఫిషర్ మ్యాన్స్ చాలా చేపలు రొయ్యలు తెచ్చారు. ఏదో 1-2 తింటాం, అన్ని ఎక్కడ తింటాం? నేను పాస్టర్ గారికి ఏం చెప్తానంటే ఈ రొయ్యలు ఎవరికోటికి ఇచ్చి వాళ్ళ గుడికి లాక్కొచ్చేయాలంట. దేవుడి ఇష్టం. మొత్తానికి అది ఏదో ఒకలాగా అది దేవుడి దగ్గరికి మీ బయటికి నుంచి ఆత్మల మీద పెట్టండి. బైబిల్లో ఒక దగ్గర అది ఒకసారి దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు అనే దాన్ని చదివారు. కుంటువాడు నడిచినప్పుడు సంతోషించరా, లాజరు బతికినప్పుడు సంతోషించరా. ఆయనకి మహిమ వచ్చింది, అందరూ సంతోషించారు. కానీ ఆయన అసలు ఎప్పుడు సంతోషించాడు అని అడిగితే బైబిల్లో ఉంటుంది, ఒక పాపి మారు మనసు పొందినప్పుడు. దేవుడికి స్తోత్రాలు. నేను ఈ వాక్యం చెప్తున్నాను. ప్రభు అన్నాడు, పాప మారు మనసు పొందితే నేను సంతోషిస్తాను. కానీ ఇంకోటి చెప్పమన్నాడు. ఏం చెప్పమన్నాడంటే ఆ పాపిని మార్చడానికి ఎవరు ప్రయత్నించారో వాళ్ళ కొరకు మరింతగా సంతోషిస్తానన్నాడు. దేవుడికి స్తోత్రాలు. మారిన వ్యక్తి కొరకు సంతోషిస్తాడు, ఆ మార్చడానికి ట్రై చేసిన వాడి కొరకు మరింత సంతోషిస్తాడు. మరి ఇప్పుడు మీ కొరకు సంతోషించాలంటే మీరేం చేయాలి? మార్చడానికి పరలోకి ఒక్కరంతరా గుంపు లాక్కెళ్తారా? ఒక్కరి దగ్గరికి వెళ్ళి గుంపు అక్కడికి లాక్కెళ్ళిపోవాలి మీరు. దేవుడికి స్తోత్రాలు. అంటే జీవితం కాదు కానీ అక్కడికి కూడా గుంపు మనం తీసుకెళ్ళాలని మనం చేస్తున్నాం. ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు ముగిస్తాను నేను. ఎందుకంటే మనం వచ్చుచున్నవాడు ఆలస్యము చేకూరుస్తున్నాడు. 5తో వెళ్ళటానికి 4 పాయింట్స్ మీకు 4 నిమిషాలను చెప్పేస్తాను. అయితే ఈ ఉపవాస ప్రార్థన 3వ దినాన్ని కొరకు మార్కు సువార్త 8లో రాశారు. ఒకసారి చూడండి. మార్కు సువార్త 8. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తినలేమి లేనందున శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి ఆయన కూడా 3 రోజులు ఉపవాసం ప్రార్థన. ఊర్లో ఎట్టాడా, అడవిలో ఎట్టాడా? ఎక్కడెట్టాడు? శిష్యులు ఏమన్నారు? ఈ అరణ్యంలో. ఆ ఉపవాస ప్రార్థన ఎక్కడ పెట్టాడు? ఆయన అడవిలో పెట్టాడు. మీ అయ్యారు ఎక్కడ పెట్టాడు? ఊర్లో పెట్టాడు. అడవిలో ఎట్టినది 80 ఊర్లో ఉన్న రావట్లేదు. దేవుడికి ఇష్టం. అడవిలోకి వెళ్ళిపోతుందేమో అని ఊర్లో పెట్టినా. యేసు ప్రభు మాటిని సమాధిలో 4 రోజులు లాజరు ఏం చేశాడు? బయటకు వచ్చాడు, చచ్చిపోయినాడు. కానీ బతుకున్న వాళ్ళు బయటికి రావట్లేదా? దేవుడికి స్తోత్రాలు. ఎంత చెప్పినా బయటికి రావట్లేదు. చచ్చిపోయినాడైనా బయటికి వచ్చాడు కానీ బతుకున్న వాళ్ళు ఆ వాక్యం టేస్ట్ తెలియలేదు. దేవుడికి స్తోత్రాలు. ఆ టేస్ట్ తెలిగితే ఉండమనా? ఉండడు. ఇప్పుడు వచ్చే మెసేజ్ రేపు ఉండదా? ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు.
మరి రేపు వచ్చి అంటే కుదరదు. ఈరోజు నిజంగా ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా, యేసయ్య ఇక్కడికి దూతలను తీసుకుని వచ్చి అయ్యారిని అడిగాడు, బెన్నీ గారు మీ సంవత్సరాలు ఎంతమంది అన్నాడు. మామూలు దగ్గర ఒక 150 దాకా ఉంటారండి. ఏంటి మరి 100 కనబడుతున్నారు అన్నాడు. మీకు తెలియదే ఉందండి, వాళ్ళు షిఫ్ట్లు ఎక్కినట్టుగా ఎక్కుతున్నారండి. మొదటి రోజు కొంతమంది ఎక్కుతారండి, రెండో రోజు, మూడో రోజు కొంతమంది షిఫ్ట్లు సిస్టమ్ ఉందంటే మీకు తెలియదే ఉంది ప్రభు అంటే. అయితే బాబు తిని మరి నేనేమో 150 మంది 150 సూట్ కేసులు తెచ్చాను, ఇక్కడేమో 50 మంది 100 మందే ఉన్నారు, అయితే 100 మందికి ఇచ్చి 50 అట్టుకుపోతాను అని. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఒక సూట్ కేసు ఇచ్చేటరికి మీకు ఓపెన్ చేయడానికి కూడా దడదలు నాటిపోతుంది. ధైర్యం చేసి ఓపెన్ చేశారు. తీరం ఒక్కొక్క దాంట్లో 2 కోట్లు ఉన్నాయి. ఇక కరెంటు పోయినా మీ మొక్కమే వెలుగు సరిపోతుంది. దేవుడి 2 కోట్లు ఉన్నాయి. ఇక మీ ఆనందానికి అవసరం లేవు. ఆ సూట్ కేసు కట్టుకొని ఇంటికి వెళ్ళారు. రాని 50 మంది అక్కలు చూసేది. రాని 50 మంది అక్కలు చూసి సరే వెళ్ళేటప్పుడు బైబిల్ ఎట్టుకెళ్ళావు, ఇటు వచ్చేటప్పుడు సూట్ కేసుతో దిగేవని అడిగాను. యేసయ్య వచ్చి 2 కోట్లు మాకు ఇచ్చాడు అన్నారు. అలా అంటారు, కోట ఉందా అయిపోయింది, కోట ఉందా అయిపోయిందంటే మీరు అన్నారు అయిపోయింది కోట అన్నారు. వాళ్ళు అంటారు సామెటికి అక్కడే కొట్టుకుపోతాం, కోట లేకపోయినా పర్లేదు ఎప్పుడో సరే ఆయన దొరుకు కాలం ముందే ఇంటికి కోట పెట్టుకున్నామా. 200 మందికి భోజనం చెప్పాం, 100 మంది వచ్చారు. ఇంటికి ఇస్తావు ప్లేట్ ఎవరికిద్దా? ఇక్కడికి వచ్చిన పెడతా. ఇక్కడికి వచ్చినోడికి దీవెన ఇస్తాడు యేసయ్య. దేవుడికి స్తోత్రాలు. ఇక్కడికి వచ్చినోడికి ఆయన ఏది ఇచ్చినా ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం చదివిన దాంట్లో ఆ దినముల్లో మరి ఒకసారి బహు జనులు కూడి రాగా వారికి తిననేమి లేనందున యేసయ్య తన శిష్యులను పిలిచి, జనులు నేటికి 3 దినాల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమి లేనందున వారి మీద కనికెర పడుతున్నాను. వారిలో కొంతమంది వారిని ఉపవాసంతో ఇళ్లకు పంపివేసిన మార్గములో మర్చిపోతారు. వారిలో కొంతమంది దూరము నుండి, అంటే ఎవరు ఎంత డిస్టెన్స్ నుంచి పోవడానికి వస్తున్నారు, ఎవరు పక్క నుండి రావటం లేదు. ఆయన అంటున్నాడు, వీళ్ళలో కొంతమంది ఎక్కడి నుంచి వచ్చారు, దూరం నుంచి వచ్చారు. నేను అన్నం పెట్టగలిగాని పంపిస్తే వీళ్ళు మార్గంలో మోర్చుకుంటారు అని చెప్తున్నాడు. చెప్పన్నాడు, మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అని అడిగితే ఇంతమందికి ఎక్కడ అన్నాడు. వాళ్ళు ఏం చెప్పారు, 5 రొట్టెలు ఉన్నాయన్నాడు. యేసయ్య ఇవ్వచ్చు కదా, వాళ్ళు ఎందుకు అడగాల్సిన, వాళ్ళ దగ్గర అడగాల్సిన అవసరం లేదు. ఆయన డబ్బులు లేవనా, ఆయన పెట్టలేడా? పెట్టగలడు. ఎందుకు అడిగాడంటే ఒక ఆయన జేబులో పెడితే వీళ్ళకి ఆశీర్వాదం ఉండదు. ఇప్పుడు మిమ్మల్ని దీవించాలంటే మీరు ఇవ్వాలి. దేవుడికి స్తోత్రాలు. ఎవరు ఇవుడి మీకు ఇవ్వకపోతే ఇవ్వబడదానమ్మా. ఇచ్చేవాళ్ళందరికీ ఎత్తాడు, ఇవ్వకపోతే ఇవ్వడం. ఇవుడి ఇవ్వబడినది ఆయన జీవో, ఎత్తం అనేది మన జీవో. మన జీవోలే ఫాలో అయిపోతున్నాం. ఆయన జీవో మనం అలా ఉండాలి. ఇచ్చే ప్రతి ఒక్కరిని కూడా ఇచ్చేవాడికి అదే చేస్తాడు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకు మీరు ఎంతగా ఇస్తే మీ డబ్బులు మీ ఓన్ అవసరాలకు కాదు, స్వార్థ పనికి, మందిరం పనికి ఎంత ఉపయోగపడితే అంత పరలోకంలో ధనం కలుగుతుంది. మీ ఓనికి ఖర్చు పెట్టుకునేది గొడవ కొట్టేస్తున్నాం, దేవుడికి ఖర్చు పెట్టేది బంతి లాంటిది రెట్న వస్తుంది. దేవుడికి స్తోత్రాలు. మీ ఓనికి ఖర్చు పెట్టుకుంటే రెట్న రాదా? దేవుడి పేరు మీద ఖర్చు పెడితే బంతి అంటే రెట్న. 5 రొట్టెలు ఎన్ని చేపలు ఇసిరితే ఎన్ని కప్పులు అంటే ఎత్తి మీద ఇసిరేది కొంచెం, అడిగింది ఎక్కువ. మీరు ఇసిరితే మీ నెత్తి మీద పోతాయి. దేవుడికి స్తోత్రాలు. ఎసరకపోతే ఏ నెత్తి మీద పడదు. ఇంకా ఇప్పుడు మీకు ఇవ్వబడుతుందని చెప్తున్నా. చూసారు, యేసయ్య అంటున్నాడు, ఈ 3వ దినం వాళ్ళ మీద నేను ఏం పడుతున్నాను, కనికెర పడుతున్నాను.
ఎస్తేరు మీద ఏం పడ్డాడు? వాళ్ళ మీద ఏం పడ్డాడు? నినివే పట్టణస్తుల మీద ఆ కనికర పడితే ఏమవుతుంది? ఈ రోజుతో ఈ ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు వచ్చుతున్నాడు, త్వరగా వస్తున్నాడు. ఎవరు వచ్చేది? చెప్పడమ్మా, యేసయ్య వస్తున్నాడు. ఇప్పుడు ఎవరి వల్ల? యేసయ్యతో. ఆయన పెళ్లి కొడుకు, మనం ఎవరు? పెళ్లి కూతురు. ఇప్పుడు మనం పెళ్లి కొడుకుతో వెళ్ళడానికి ఎలా ఉండాలి? సిద్ధపడి. క్రైస్తవుడికి ఇది దిద్దుబాటు కాలం కాదు. ఏ కాలం ఇది? సిద్ధపాటు కాలం. దేవుడికి స్తోత్రాలు. మనం ఇప్పుడు దిద్దుబాటు కాలం అయిపోయింది. ఏ కాలంలోకి వచ్చాం? సిద్ధపడి ఉండాలి. ఆ సిద్ధపడేది 4 నిమిషాల్లో చెప్పి ముగిస్తున్నాను. మా దగ్గర కొంతమంది విదేశాలు వెళ్ళే వాళ్ళు వస్తుంటారు. అలా అప్పుడు అయిపోయిందన్న అంటది. ఏమన్నా అంటే నేను కోర్టు వెళ్ళాలనుకుంటున్నానంటది. ఏం చేయనమ్మా అంటే పాస్పోర్ట్కి ప్రార్థన చేయాలన్నా అంటది. మళ్ళీ వచ్చి అంటది మెడికల్ చేయాలన్నా అంటది. మళ్ళీ వచ్చి అంటది వేసాన్ని చేయాలన్నా అంటది. లాస్ట్లో వచ్చి అంటది ఫ్లైట్ రిజర్వేషన్ కొరకు, ప్రయాణం కొరకు చేయాలన్నా అంటది. ఆవిడ వెళ్ళాల్సింది వేరొక దేశం, కానీ సిద్ధపడేది ఎక్కడ? ఇండియాలో ఉండగానే పాస్పోర్ట్, ఇండియాలో ఉండగానే మెడికల్, ఇండియాలో ఉండగానే వీసా, ఇండియాలో ఉండగానే ఫ్లైట్ రిజర్వేషన్. వెళ్ళాల్సింది వేరొక దేశం, కానీ సిద్ధపడేది ఎక్కడ? ఎవరైనా విదేశాలు వెళ్ళిన వాళ్ళు ఉన్నారో ఒకసారి చేయొద్దు. ఏం నేను చెప్పి కరెక్టేనా? ఇక్కడ ఉండగానే పాస్పోర్ట్, ఇక్కడ ఉండగానే మెడికల్, ఇక్కడ ఉండగానే వీసా, ఇక్కడ ఉండగానే ఫ్లైట్ రిజర్వేషన్. వెళ్ళాల్సింది వేరొక దేశం, సిద్ధపడేది ఎక్కడ? తాను ఉండే దేశంలో. మనందరూ ఏ దేశం వెళ్ళాలి? పరలోకం అనే దేశం వెళ్ళాలి. ఎక్కడ ఉండగా సిద్ధపడాలి? భూలోకములో ఉండగానే సిద్ధపడాలి. ఇక్కడ ఉండగానే నువ్వు ఏ చర్చికి వస్తున్నావో ఆ చర్చిలోనే నీవు సిద్ధపడాలి. ఆ సిద్ధపడి నీకు చేస్తున్నా. విదేశాలు వెళ్ళడానికి పాస్పోర్ట్ ఎంత అవసరమో పరలోకానికి ఒక పాస్పోర్ట్ ఉంది. ఆ పాస్పోర్ట్ వైజాగ్లో, హైదరాబాద్లో చేయరు. మీరు చేయించుకోవాలి అంటే పొద్దున్న మీ పాస్టర్ గారి దగ్గరికి వస్తే చేస్తాడు. అది ఏంటి అని అంటే మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. ఇది పాస్పోర్ట్ మాత్రమే. ఇప్పుడు పాస్పోర్ట్ ఒప్పుకుంటే విదేశాలలో మెడికల్ కావాలి. ఏం కావాలి? మెడికల్ కావాలి. పరలోకానికి మెడికల్ ఏంటంటే మారు మనస్సు. మనిషి మారితే దేవుడు నీలోకి వస్తాడని ఎక్కడ రాయలే. మనస్సు మారితే వస్తాడని రాసేది. దేవుడికి స్తోత్రాలు. మనిషి మారాలి, మనస్సు మారాలి. మనస్సు మారిన వాళ్ళ ద్వారా మనుషులు మారుతారు. మనిషి మారితే మనుషులు మారతారు. దేవుడికి స్తోత్రాలు. మనస్సు మారితే మనుషులు మారుతారు. మనస్సు మారడమే మారు మనస్సు. అది పరలోకానికి మెడికల్ రిపోర్ట్. బాప్తిసం పాస్పోర్ట్, మారు మనసు ఏంటి? మెడికల్ రిపోర్ట్ అన్నమాట. మెడికల్ రిపోర్ట్. ఇప్పుడు లాజర్కి పై జబ్బులు ఉన్నాయి కానీ ఏ జబ్బు లేదు? లాభం జబ్బు లేదు. ధనవంతుడికి పై జబ్బు లేదు కానీ ఏ జబ్బు ఉందండి? లాభం పాపం అనే జబ్బు ఉంది. మనకి బీపీలు, షుగర్లు, గుడి జబ్బులు పైకి వెళ్ళిపోతాం, కానీ లాభం పాపం అనే జబ్బులో కిందకి వెళ్ళిపోతాం. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి ఈ హృదయానికి ఉన్నటువంటి పాపం అనే జబ్బు లేకుండా ఉండడమే నీ మెడికల్ క్లియర్ చేసుకోవడం. ఈ మూడవది వీసా. మన వాళ్ళు ఎవరన్నా దూరదేశంలో ఉంటే జర్మన్ పోస్టుకి పంపిస్తారంటారు. ఈయన పంపించే వీసా దైవంలో నరులారా ఇప్పుడు అభ్యర్థించాలి. దేవుడికి స్తోత్రాలు. అందుకే మనం సిద్ధపడి రేపు ఇది కాదు, నా పిల్లలకు పెళ్ళకి తీసుకుంటారు, లేకపోతే ఉద్యోగం తీసుకుంటారంటే మనం ఫ్లైట్ ఎక్కిన వాళ్ళందరూ చాలా అనుకున్నారు. ఉన్నారా? రేపు ఇది కాదు. దైవికమైన కార్యాలు ఆలస్యము చేయకూడదు. ఒకవేళ నీ బిడ్డలు రక్షణ పొందాలని ఎంకరేజ్ చేయాలి. కానీ పెళ్ళైకి తీసుకుంది కదమ్మా, అది తీసుకుంది కదమ్మా అంటే గ్యారంటీ ఉందా నీకు? గ్యారంటీ ఉందా? ఎంకరేజ్ చేయాలి వాళ్ళని. కాబట్టి ఇదే అనుకూల సమయం రక్షణ దినం.
ఇవన్నీ రెడీ చేసుకొని విదేశాలంటే ఏమెక్కాలి? ఫ్లైట్ ఎక్కాలి. అంటే బాప్తిసం, మారు మనసు, అక్కడ ప్లేస్ కన్ఫర్మ్ చేసుకొని మనందరం ఒక ఫ్లైట్ ఎక్కాలి. ఆ ఫ్లైట్ పేరే మేఘం. దేవుడికి స్తోత్రాలు. మేఘములు ఎక్కాలంటే ఇవన్నీ మనకి బాప్తిసం ఉండాలి, మారు మనసు ఉండాలి, ప్లేస్ కన్ఫర్మ్ చేసుకుని ఉండాలి. చివరికి ఆ మేఘములు ఎక్కడానికి రిజర్వేషన్ ఉండాలి. ఆ రిజర్వేషన్ ఏంటంటే ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన వాడు. ఈ 4 నీకు రెడీగా ఉంటే రాకడైనా లాభమే, సావైనా లాభమే. సాగుకి ఎవడు భయపడతాడు? రాకడికి ఎవడు భయపడతాడు? మారు మనసులు ఎవడు భయపడతాడు? దేవుడికి స్తోత్రాలు. మారు మనసు ఉన్నోడికి ఏదన్నా భయం ఉండదు. కాబట్టి మీటింగ్స్ లో మీ అందరికీ కూడా చెప్తున్నాను, ఆ ఉపవాసాలు కూడా వాడుక చేసుకోండి. ఒకవేళ ఇంకా మీకు పాస్పోర్ట్ లేకపోతే అయ్యారితో చేయించుకోండి. మెడికల్ అయ్యారు చేయడు, మీరే చేసుకోవాలి. రిజర్వేషన్ కూడా ఎవరు చేసుకోవాలి? పరిశుద్ధాత్మ మీరే ఇవన్నీ చేసుకోవాలని మనం చేసుకుంటున్నాను. చివరిగా ఒక తాళం ఇస్తున్నాను. ఆ తాళంని నిరుపయోగంగా తిప్పుకోండి. మీకు ఏం కావుతాయి చేస్తాయి. మీరు అనుకుంటారు అయ్యే తాళం కూడా చేస్తలేమో కాబట్టి మీకు ఆ తాళం ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు అది కావాలి అందరికి. ఒక భర్త అమెరికా వెళ్తున్నాడు, భార్యకి బీరువాలో 2 కోట్లు పెట్టాడు. 2 కోట్లు పెట్టి తాళం ఆవిడికి ఇచ్చాడు. 2 years అయ్యాక ఇండియా వస్తాను. ఈ 2 కోట్లు ఎంత వాడేసుకున్నావో అంత వాడుకో. చీరలు కొనుక్కున్నా, బంగారం కొనుక్కున్నా, ఏమడగనా, ఈ అమ్మోళ్ళింటి కట్టి తిరుగుని ఏమడగనా అని చెప్పాడు. చెప్పిన తర్వాత 2 years అయ్యాక నేను వచ్చాడు. వచ్చిన తర్వాత భార్యని అన్నాడు, వారు అయ్యాక నీకు 2 కోట్లు ఇచ్చారు కదా, ఎంత వాడుకున్నా అన్నాడు. ఆ నవ్వుతూ అంటే తాగిచ్చోగా తీరు రాలేదండి. ఆలోచించు, ఎక్కడుండిపోయినాయి ఉన్నాయి కానీ ఆవిడికి ఉపయోగం లేదు. మనందరికీ యేసయ్య వాగ్దానాలన్నీ ఆశీర్వాదాలే. ఇవన్నీ పెట్టి ఒక బీరువాలో పెట్టి మనందరికి ఒక తాళం ఇచ్చాడు. ప్రార్థన. దేవుడికి స్తోత్రాలు. తిప్పుకున్నాడు అనుభవిస్తాడా? తిప్పకపోతే అందులో ఉన్నాయి. నువ్వు మామూలు తాళం తిప్పేస్తాను కానీ ఈ తాళం తిప్పట్లేదు. దేవుడికి స్తోత్రాలు. ఈ తాళం తిప్పు. అప్పుడు అన్ని యాకోబు రాలేదని మధ్యలో ఆపాడా? వచ్చేదాకా తిప్పాడు తెల్లారులో. దేవుడికి స్తోత్రాలు. తెల్లారిపోయాక ప్రభు అన్నాడు, రేపు ఆయన రాత్రి మొదలెట్టారు ప్రార్థన, ఇంకా వదిలిపెట్టరా బాబు, వదిలేస్తే వెళ్ళిపోతాను అన్నాడు. మీరు వదిలేస్తే మేము వెళ్ళిపోతాం అన్నట్టు ఉన్నారు మీరు. దేవుడికి స్తోత్రం. దేవుడి మాటలు మనందరిలో ఫలింప చేయను గాక.